విషయం నాకు తెలుసు. నేను ప్రత్యక్షంగా సుమారుగా 2014-15 సమయంలో తిరుమలలో ఈ పురోహితుల వర్గ జరిగినప్పుడు, గ్రామీణ పూజల వర్గ జరిగినప్పుడు అక్కడ 2 రోజులు. కాబట్టి అలా మొదలు పెడితే ఇప్పుడు ప్రాంతం అంతా సుమారుగా కొన్ని వేల మంది గ్రామీణ ప్రాంతాల్లో ఇలా అత్యగత శిక్షణ ఉంది. కనీసమైనటువంటి ఏవైనా విషయాలు ఇప్పుడు నేను చెప్పిన చిన్నపాటి మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలా, భారసాల చేయాలా, అన్నప్రాసన చేయాలా, గృహప్రవేశం చేయాలా, శుభకార్యాలు ఏమైనప్పటికీ కూడా ఇంట్లోకి వెళ్ళి చేసి ఈ శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేటువంటి ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున ప్రారంభమై ఓ మంచి స్థితి లేదు. వేలాది మంది యువకులు ఇవాళ మిత్రుల గ్రామాల్లో ఈ పని చేస్తూ ఉన్నారు. అందులో మనం కూడా భాగమయ్యాం. చాలా సంతోషించదగ్గ విషయం ఇది. గ్రామ దేవతలను సేవించడం, గ్రామాన్ని సేవించడం ఈ రెండు సమానమే. గ్రామాన్ని సేవించేటువంటి పని కూడా మనదే. కాబట్టి ఈ శిక్షణ పొందిన తర్వాత మీరందరూ మీ గ్రామాలకు వెళ్ళి శిక్షణ పొందడం ఒక ఎత్తు. మన కార్యక్షేత్రం గ్రామమే. గ్రామంలోకి పోయిన తర్వాత మనం చేయవలసినటువంటి పని ఏదైతే ఉందో